అలాగే ఎలన్ మాస్క్ మీటింగులో కీలకమైనది ఏంటంటే ఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణలు, భారత్లో టెస్లా విస్తరణ వంటి అంశాల కేంద్రంగా చర్చలు జరిగినాయి. అంతరిక్ష రంగం, రవాణా, సాంకేతికత, నూతన ఆవిష్కరణల మీద మస్క్తో భేటీలో చర్చకు వచ్చినాయి. పలు అంశాలు మా మధ్య చర్చకు వచ్చినాయి. మస్క్ అమితాసక్తి చూసి అంతరిక్షం, రవాణా, సాంకేతిక వినూత్న ఆవిష్కరణల మీద ఆయనతో లోతుగా చర్చించా, ఇదంతా చెప్పుకొచ్చాడు. ఇది మామూలు వార్తే. దానికి నేను పెట్టిన తమ్నేల్కి ఏంటి సంబంధం? సహజంగా వచ్చేటటువంటి అంశం. ఎలన్ మాస్క్ పదే పదే ఒకదాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాడు. ఒక పెద్ద వ్యక్తి ఒక పనిని ఏదైతే ప్రదర్శిస్తాడో మిగతా సమాజం దాని మీద దృష్టి సారిస్తుంది, అది చర్చిస్తుంది. అది భవిష్యత్తులో ఆచరణలోకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ట్రంప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అతన్ని అక్కడ ఏదో దుబారా నివారణ కోసమని ఒక విభాగాన్ని పెట్టారు. దానికి హెడ్గా పనిచేస్తున్నాడు ఎలన్ మాస్క్. అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎక్కడికి అంటే ట్రంప్తో మీటింగ్ అయ్యేటప్పుడైనా సరే తన పిల్లల్ని వెంట పెట్టుకెళ్తున్నాడు. మన జీవితంలో మన కుటుంబం అనేటటువంటిది ఒక భాగం, నా పిల్లలు కూడా నాకు ముఖ్యమే అంటూ 4 ఏళ్ల పిల్లాడిని భుజానెక్కించుకుని ట్రంప్తో వెళ్తున్నాడు. ఈవెన్ ప్రెస్ మీట్లో కూడా అట్లాగే అటెండ్ అవుతున్నాడు. అంతవరకు బాగానే ఉంది. నిన్న నరేంద్ర మోడీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలన్ మాస్క్కి 3 పిల్లలు, 3 పిల్లలకి 3 ఆయాలు ఉన్నారు. వాళ్ళతో కలిసి వచ్చి కూర్చున్నాడు. వాళ్ళందరూ అట్లా కూర్చుని ఉంటారు. ఆ పిల్లలు అక్కడ కూర్చుని ఆడుకుంటుంటారు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఈ సంకేతం ఏంటంటే ఇవాళ పిల్లల్ని తండ్రులు అంటే ఇప్పటిదాకా ఏంటంటే పిల్లల బాధ్యత తల్లుల సంరక్షణ అన్నటువంటి దశ నుండి తండ్రులు కూడా వాళ్ళతో ప్రేమ పంచుకోవచ్చు, అంటే వాళ్ళు కూడా ఇలాగ తిప్పచ్చు. ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తల్లి అయినా తండ్రి అయినా డే కేర్ సెంటర్లో వదిలిపెట్టి పోతున్నారు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే సరే, భర్త ఉద్యోగం చేసి భార్య ఇంట్లో ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళచ్చునే కాదు, పిల్లల్ని ఆఫీసుకు కూడా తీసుకెళ్ళచ్చు, ఆఫీస్ కార్యకలాపాలకు తీసుకెళ్ళచ్చు అనేది ఎలన్ మాస్క్ చూపిస్తున్నటువంటి ఒక విధానం. ఇప్పుడు భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ. ఇక రాబోయే రోజుల్లో కార్పొరేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇట్లాగేమన్నా తమ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది పిల్లల్ని కూడా ఆఫీస్కి తెచ్చుకోవచ్చు అని ఏమన్నా పెడతారా? అట్లా పెడితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది కూడా. పిల్లలు అక్కడే ఉంటారు, ప్లస్ వీళ్ళు సరదాగా ఉద్యోగం ఇంకో గంట ఎక్స్ట్రా చేయమన్నా చేయొచ్చు. ఇప్పుడు ఏంటి, పిల్లలు డే కేర్ సెంటర్కి టైం అయిపోతుంది, నేను వెళ్ళి తీసుకెళ్ళాలా అని చెప్పేసి టైంకి వెళ్ళిపోతుంటారు. అట్లాంటిది ఇక తెచ్చుకోవచ్చు అంటే అక్కడే ఆడించుకోవచ్చు అంటే అక్కడే మనుషులు పెడతామంటే ఆ రూట్లో పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక సంకేతం అయితే ఇచ్చాడు ఎలన్ మాస్క్. ఏం జరుగుతుందో చూడాలి.